చూడంగానే మనకు ఎక్స్ స్క్వేర్ 1 కావచ్చు, వై స్క్వేర్ -1 కావచ్చు. క్వశ్చన్లో కనుక చరరాశులుండి చరరాశులుండి ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏంటి బెస్ట్ మెథడ్ సార్? బెస్ట్ మెథడ్ ఈజ్ సబ్స్టిట్యూషన్. ఏదైనా వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ చేసేది సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏదైనా వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే ఇక్కడ క్వశ్చన్ చూస్తూనే ఉంటే మనకు ఆన్సర్ అర్థమవుతుంది. ఎక్స్ స్క్వేర్ 1 కావచ్చు, వై స్క్వేర్ -1 కావచ్చు. 1 - 1 0, 1 - 1 0, 1 - 1 ఎంత? 0. 1 - 1 ఎంత? 0. అందరికీ లాజిక్ అందరికీ. అప్పుడు మనము మొత్తము సింప్లిఫై చేసే బదులు చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని స్టార్ మార్క్ పెట్టుకోండి సార్. దీన్ని స్టార్ మార్క్ పెట్టుకోండి. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో రైట్ సంఖ్యలు ఉన్నాయి, 6 అంకెలు ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏ మెథడ్ యూస్ చేస్తాం సార్? సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేస్తాం. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందో చూస్తాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్స్ వై గనక రియల్ నంబర్ గనక ఇచ్చినట్టు అవుతే రియల్ నంబర్ ఎప్పుడూ కూడా అవుట్పుట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 0 అవుతుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఇది ఎలా వచ్చింది సార్? మీకు ఎక్స్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 1, వై స్క్వేర్ ఈక్వలెంట్ టు -1 ఐడియా ఎలా వచ్చిందంటే ఇక్కడ మీరు చూస్తే గనక x - 1/x హోల్ స్క్వేర్, దీన్ని ఇలా రాసుకోవచ్చా సార్? y + 1/y హోల్ స్క్వేర్. మీకు ప్రీవియస్ రాసిన ఈక్వేషన్ కంటే ఇది బెటర్ ఈక్వేషన్. దీనివల్ల మనకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్గా మనము x - 1/x హోల్ స్క్వేర్ ప్లస్ y + 1/y హోల్ స్క్వేర్, దీన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది? x² + 1/x², y² + 1/y², ఇది -2 + 2. అంటే ఇది ఈక్వలెంట్ టు 0 కావాలి. x - 1/x 0, ఇది ఇంకా బెటర్ ఈక్వేషన్ సార్. y + 1/y 0 అంటే x² = 1, y² = -1. అందరికీ అర్థమైంది కదా సార్? ఇది బెటర్ ఈక్వేషన్. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మనము ఇలా రాసుకుంటే చాలు. అలా మనము ప్రీవియస్గా ఒక ఈక్వేషన్ రాసాము, ఆ ఈక్వేషన్ కంటే ఇది బెటర్ ఈక్వేషన్. డైరెక్ట్గా మనకు ఎందుకు సార్ మీకు x² = 1, y² = -1 అనే ఐడియా ఎలా వచ్చింది అని ఎవరైనా అడిగితే ఇది ప్రూఫ్. సార్ ఇక్కడ మీకు ఐడియా ఎలా వచ్చింది అని అడిగితే ఇది ఈక్వేషన్ ప్రూఫ్. ఎందుకనంటే డైరెక్ట్గా x² -1, y² -1 సబ్స్టిట్యూట్ చేయండి అని అంటే సార్ ఎందుకు సార్ అదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు అని అడిగితే ఇది ప్రూఫ్. ఇది ఎందుకు సార్ ఈ వాల్యూ అని అడిగితే ఇది ప్రూఫ్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్ ఇవన్నీ. ఇక్కడ చూడండి సార్, x + 1/y is equivalent to 1, z + 1/x is equivalent to 1. x and y అనేటి హారాలలో ఉన్నాయి. భిన్నములో హారములో ఉంటే దాన్ని 0 తీసుకోకూడదు. సపోజ్గా x గనక 1 తీసుకుంటే 1 - 1 0, 1/y 0 అవుతుంది. కాబట్టి నేను x 0 తీసుకోను, 1 తీసుకోను. సార్ ఎందుకు సార్ 0, 1 తీసుకోరు? x గనక హారంలో ఉంటే హారంలో ఉన్న వాల్యూకి 0 తీసుకోకూడదు. x 1 తీసుకుంటే 1 - 1 0 అయింది. 0 = 1/y, y ఇన్ఫైనట్ అయింది. అందుకే x 0 తీసుకుంటలేను, 1 తీసుకుంటలేను. x అనేది 2 తీసుకుంటున్నాను. x అనేది 2 ఆర్ -1 ఏదైనా తీసుకుంటున్నాను. x అనేది -1 తీసుకున్నాను అనుకోండి, z - 1 = 1 అంటే z వాల్యూ 2, -1 అంటే y వాల్యూ 1/2. x గనక -1 అవుతే
జెడ్ వాల్యూ 2, వై వాల్యూ 1/2. ఒకసారి చూడండి సార్, ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూడండి. ఎక్స్ -1, జెడ్ -1 ఈజ్ 1, జెడ్ వాల్యూ 2, ఎక్స్ -1, 1 + 1 ఈజ్ 2, 1/y ఈజ్ 2, వై వాల్యూ ఎంత? రైట్, 1/2. సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ -1 + 2 + 1/2 -1 + 2 + 1/2. ఇది 1/x అంటే -1, 1/y అంటే ఇది 2, 1/z అంటే ఇది 1/2, 1/2. ఇక్కడ మీరు చూస్తే -1 -1, -2 + 2 క్యాన్సల్. సో 2 + 1 ఆన్సర్ ఎంత? 3. 2 + 1 ఆన్సర్ ఎంత? 3. ఇక్కడ ఇంపార్టెంట్గా ఎక్స్ హారంలో ఉంది కాబట్టి 0 తీసుకుంటా లేను. ఎక్స్ గనక వై 1 గనక తీసుకుంటే జెడ్ 0 అయింది. ఎక్స్ 1 తీసుకుంటే 1 - 1 0, 1/1 0 అవుతే వై వాల్యూ పాజిటివ్ ఇన్ఫైనైట్ అవుతుంది. అటువంటి ఇన్డిటర్మినేట్ ఫామ్లో ఉన్న వాల్యూస్ తీసుకొని నేను క్వశ్చన్ని కాంప్లికేట్ చేసుకోను. అందుకే ఎక్స్ నేను -1 తీసుకుంటున్నా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్.